ఆ నమ్మదగిన వాక్యాన్ని నమ్మితే గనక రెండవ రాకడలో ఇదిగో నిద్రిస్తున్న వారు ఖచ్చితంగా లెగిస్తారు. వాని క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఉంటుంది. రక్షణ పొందిన వారు లేకపోతే క్రీస్తు నామంలో బాప్తిసం పొందిన వారు మొదట లేస్తారు, వారు పునరుద్ధాన ఫలమును పొందుతారని ఈ నమ్మదగిన వాక్యాలన్నీ కూడా పొందుపరిచింది పరిశుద్ధ గ్రంథములోనే. ఆ వాక్యాన్ని సులాయాసనగా తీసుకొద్ది. చదువు మరొక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. 2వ పత్రిక. కనికరము చూపు తండ్రి. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఏ ఆదరణ అంట? సమస్తమైన ఆదరణ. సమస్తమైన ఆదరణ. సమస్తము అంటే గనక ఒకవేళ నీ కొడుకు లాంటి నీ వయసులో ఆ కొడుకు వయసు లాంటి ఇంకో వయసు కలిగిన వాడిని చూసినప్పుడు నా కొడుకుంటే ఇంత బాగా ఉండు, లేకపోతే నా కొడుకుంటే ఎలా ఉన్ను, అటువంటి సమయంలో కూడా నేను నీకున్నాను అని ఆదరిస్తాడు దేవుడు. ఒకవేళ నీ కడుపును పుట్టిన కుమారుడు లేడేమో కానీ ఏ సమయంలో అయినా నీకు కావలసిన ఇవ్వటానికి నేనున్నాను, నీ కొడుకు ప్లేసులో నీ కొడుకు చూసే బాధ్యతలో నేనున్నాను అని చెప్తాడు. సమస్త విషయాల్లో దేవుడు ఏమంటున్నాడు? ఆదరణ ఇస్తానంటున్నాడు. 1, 2గా కాదు, అన్ని విషయాలు. లేకపోతే నీ బంధువులుగా లేకపోతే ఉన్నవారుగా కొన్ని విషయాలు, అయితే కొన్ని దినాలే కొన్ని రోజులే నిన్ను ఆదరిస్తారు. కానీ ఎల్లప్పుడూ ఉండే వాక్యమైన దేవుడు అన్ని విషయాల్లో కూడా ఏం చేస్తున్నాడు? సమస్త విషయాల్లో నీకు ఆదరణ ఇస్తాడు. మళ్ళీ చదువు గట్టిగా మాట. కనికరము చూపు తండ్రి. సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తనయునైన ఆయనే. ఎవరిస్తారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరొక మాట చదువు. 13వ అధ్యాయం 11వ వచనం. అదే పత్రిక. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైండుడి. ఏం చేయాలంట? సంతోషించాలి. అంటే గనక నీకు సంతోషం ఎలా కలుగుతుంది? బిడ్డ లేనప్పుడు మనకు సంతోషం ఎలా కలుగుతుంది? మన ముందే చిన్న బిడ్డ వెళ్ళిపోయినప్పుడు. అయితే ఎలా సంతోషించగలుగుతాము అంటే గనక పునరుద్ధానం అనేది మనకుంది గనక దేవుడు మరలా వచ్చినప్పుడు నా బిడ్డను లేపుతాడు. దేవుడు మరలా వచ్చినప్పుడు లేచిన నా బిడ్డను నేను చూడగలను అన్న నిరీక్షణ నీకు ఉంటే గనక అప్పుడు నీవు ధైర్యంగా, లేకపోతే అప్పుడు నువ్వు దేవుణ్ణి బట్టి సంతోషంగా ఉండగలుగుతావు తప్ప ఈ నమ్మదగిన వాగ్దానాలు నీ దృష్టిలో లేకపోతే, నీ మనసులో లేకపోతే ఎప్పుడూ కూడా నిరంతరము కూడా ఆ దుఃఖంలో కుమిలిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అనారోగ్య పాలైపోయి నశించిపోయే వ్యక్తిగా నువ్వు ఉండిపోతావేమో తప్ప, కానీ దేవుని మాటను నువ్వు గ్రహిస్తే, దేవుని మాటను ఒప్పుకుంటే, దేవుని మాటను బట్టి నిరీక్షణతో ఉంటే కనుక నువ్వు ఆదరించబడతావు. సంతోషం. ఆ మాట చదివి దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం కానీ చదువు. 13వ వచనం కానీ చదువు. సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా ఏం చేస్తారంట? వెంట పెట్టుకుని తీసుకొస్తాడు. ఇది నిరీక్షణ లేని వారికి కాదు, వాక్యము తెలియని వారికి కాదు, క్రైస్తవేతరులకు కాదు, క్రైస్తవులు అనబడిన వారికి కాదు, క్రైస్తవుడిగా నిరంతరం వాక్యం వింటున్న వాడిగా, వాక్యము తెలిసిన వాడిగా నీకు నాకు దేవుడిస్తున్న అభయమైన వాగ్దాన వాక్యం ఏంటో తెలుసా? నేను మరలా వస్తాను. నమ్మితే గనక ఆయన వస్తాడు. నమ్మితే గనక అదిగో ఇప్పుడు సమాధిలో నిద్రిస్తున్న వారిని, అంటే వాళ్ళు చనిపోయారు, మనం ఇక లేరు అనుకుంటున్నాం. దేవుడు ఏమంటున్నాడు? వారి నిద్రలో ఉన్నారు, నేను లేపుతాను. వారి నిద్రలో నేను లేపుతాను, లేపి వచ్చినప్పుడు నా వెంట పెట్టుకుని తీసుకొస్తాను అంటున్నాడు. అది నువ్వు నమ్మగలిగితే కనుక ఇంతకు మించి గొప్ప ఆదరణ ఏ వ్యక్తి ఇవ్వలేరు, నిరంతరము ఎవరు ఇవ్వలేరు, ప్రతి విషయాల్లో కూడా ఎవరు కూడా ఇవ్వలేరు. దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన వాడు. ఆ దేవుడు మాత్రమే ఏం చెప్తున్నాడంటే, ఒకని తల్లి ఆదరించినట్లు నేను ఆదరిస్తానని చెప్తున్నాడు. వాక్యమైన దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాక్యాన్ని బట్టి నువ్వు ఆదరించబడతావు అంటున్నాడు. వాక్యం వినటం వల్ల ఆదరణ కలుగుతుంది అంటున్నాడు. వాక్యం చదువుకుంటూ ఉంటే నేను నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు. ఇటువంటి ఆదరణ
పరిశుద్ధాత్మ దేవుని సహాయ సంతోష సమాధాన ఓదార్పు ఈ మాటలు విన్న మనందరికీ, మరి ముఖ్యంగా కుమారుణ్ణి కోల్పోయిన తల్లిదండ్రులుగా ఉన్న యాకోబు లావణ్య గారికి దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు ఈ మాటలు మనందరి వినికిలో దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేసుకుందాం.